యేసునామ స్మరణే యేసునామ స్మరణే. ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మరి నిన్నటి దినమందు మీరందరూ ప్రార్థన ద్వారా చాలా చక్కగా మరి దేవుడు Jan 7th సో చర్చ్ యానివర్సరీ 7వ వార్షికోత్సవ సందర్భంగా చాలా చక్కని వాగ్దానాన్ని ఇచ్చారు. దాంట్లో ఈ వాగ్దానాలు నేను మీకు చెప్తాను ఈరోజు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము, మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు. ఈరోజు వాగ్దానము దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం. ఈ సంవత్సరం పొడుగున దేవుని కంటే నమ్మదగిన వారు ఎవ్వరూ ఉండరు. ఎవరిని నమ్మలేమనే లోకంలో మనం ఉన్నాం. అయితే దేవుడు నిన్ను పిలిస్తే కనుక నీ జీవితంలో ఆయన ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈరోజు నేను పిలిచాడు. ప్రతి ఒక్క టాస్క్, ప్రతి అసైన్మెంట్ దేవుడు నీకు ఇచ్చేది, నిన్ను నడిపించే నీ గమ్యంలో కూడా ఆయన నేను ఒంటరిగా వదిలేయడు. నమ్మకంగా నీ పక్కనే ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు, నిన్ను నడిపించే దేవుడుగా ఉంటాడు. చాలాసార్లు మనము మనుషుల వైపు చూస్తూ ఉంటాం. వీరు ఉంటారా, వారు ఉండిపోతారా అని అనుకుంటాం. కానీ మనుషులు అంత నమ్మకస్తులు కాదు. కానీ మన దేవుడు చాలా నమ్మదగినవా. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఎవరిని చూసో, ఏ డబ్బుని చూసో, ఏ ఉద్యోగం చూసినా, మనకు కావాల్సినవన్నీ, మనకున్నవన్నీ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన దినాలు, క్షణాలు ఉంటాయి. కానీ మన దేవుడు మన హృదయానికి ఎంతో ఆసనుడుగా ఉన్నాడు, ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నీవు నా జీవితంలో నమ్మకస్తుడుగా ఉన్నావు నాయన, నీకు నేను నమ్మదగిన దానిగా, నమ్మదగిన వాడుగా ఉండాలి, నీవు నాతో రా ప్రభు అన్నప్పుడు ఖచ్చితంగా నీతో ఉంటాడు. పౌలు తన లేఖలో రాస్తా అన్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, కానీ దేవుడు మాత్రం నా ప్రక్కన నుంచి నన్ను ధైర్యపరిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎంతమంది ఉన్నా లేకపోయినా నువ్వు బాధపడకు, చింతించకు. దేవుడు నీకు ప్రక్కనే ఉండి నిన్ను నడిపిస్తాడు. నా జీవితంలో కూడా, ఈ పరిచర్యలో కూడా ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా నా దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడుగా నాతో ఉండి నా పక్షం నుండి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సేవను, ఈ పరిచర్యను సాగిస్తూనే ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు, నిన్ను నడిపిస్తాను. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, నమ్మదగిన దేవుడుగా ఉన్నావు. మమ్మల్ని పిలిచేవారు, అయ్యా మాతో ఉండేవారు నాయన ప్రభా తండ్రి, ఒక రోజు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ నీ పిలుపు ఎంత ఉన్నతమైనదంటే ఆ పిలుపుతో పాటు నీ సన్నిధి, ఆ పిలుపుతో పాటు నీ నమ్మకత్వాన్ని మేము చూస్తాం నాయన. ఈరోజు ప్రతి బిడ్డ జీవితం నాటి కార్యం చేయండి. ఎవరున్నారు, ఎవరు లేరు అని బాధపడకుండా, అందరి విషయంలో చింత లేకుండా నాయన ప్రభా అయ్యా నిన్ను చూసి నాయన ధైర్యపడి ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, వారి జీవితంలో నమ్మదగిన వాడుగా ఉండమని స్పర్శత నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ ఈస్ ద మోస్ట్ ఫెయిత్ఫుల్ వన్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో పెట్టండి, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ టు మీ అని. అంతేకాదు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా దీవించిన కాక. సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.